శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కనీ ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయన. నేను దేవుడు బలమైన మాట ఇస్తూ ఉన్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. అంటే విలువైన సంపద, ధనాగారము నీ దగ్గర ఉంటుంది, పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది. అన్ని రకాల శక్తులు దేవుడు నీ క్రింద ఉంచుతాడు. నీకు ఎప్పుడు ఏది కావాలో దేవుడు చేస్తాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండి, నీకు సహాయకుడిగా ఉండి, ఇది నా బలమైన మాట ఏంటంటే, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొడతాడు, నాశనం చేసేస్తాడు. శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయన. నేను శత్రుత్వం ఎక్కువైపోయిందా? అందరి కళ్ళు మమ్మల్నే చూస్తున్నాయి. అందరికీ అసూయ వచ్చేసిందండి. మా జీవితం గురించే బాధపడుతున్నారు, మాకు బడి ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నావా? నరఘోష ఎక్కువైపోయిందని అనుకుంటున్నావా? అందరు గోల ఎక్కువైపోయిందని అనుకుంటున్నావా? అందరూ మాకు శత్రువులు అయిపోతున్నారు, మేమేం అనకపోయినా మాకు శత్రువులు అయిపోతున్నారు. బాధపడుతున్నావా? దేవుడి నా నీతో మాట్లాడుతున్నాడు. ఇక నీ ముందు శత్రువుని దూరం చేస్తూ ఉన్నాడు. ఏ మనిషి వల్ల నీకు బాధ అవుతుందో, నీ హృదయం గాయమవుతుందో, దానిని దేవుడు దూరం చేస్తున్నాడు. నీ శరీరంలో దాగి ఉన్న రోగం అనే శత్రువును కూడా దేవుడు దూరం చేస్తున్నాడు. నీ మనసును ఏది గాయం చేస్తుందో, మనుషుల రోగాల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలుగా వచ్చి నీ మనసును గలిబిలి చేస్తున్నాయేమో, ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన దేవుడు నీకు ఇస్తున్న గొప్ప సందేశం ఇది. శత్రువుని నీకు దూరముగా పెట్టి దాన్ని నాశనం చేస్తున్నాడు. దేవుడు నీకు శాశ్వత నివాస స్థలముగా ఉన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నీ స్థితి ఎప్పుడు కదిలిపోదు. నీ వ్యాపారం కానీ, ఉద్యోగము కానీ, నీ సేవ, నీ పరిచర్య, నీ సంస్థ, వ్యవస్థ కదిలిపోదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మరలా నిలబడుతుంది. దేవుడు నీ కుటుంబానికి, నీ వ్యవస్థకి, నీ ఉద్యోగానికి, వ్యాపారానికి, నీ పరిచర్యకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. పెద్ద మాట. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. నీ దగ్గర అన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఇంకేం బాధపడద్దు. ఎప్పుడు ఏది కావాలంటే అటువంటి జ్ఞానాత్మతో దేవుడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయను. ఏ మనిషి గురించి బాధపడుతున్నావో దేవుడు ఆ శత్రుత్వాన్ని దూరం చేస్తున్నాడు. శత్రుత్వాన్ని దూరం చేస్తున్నాడు. నీకు మంచి రోజులు వచ్చినాయి, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆత్మనికి తోడై ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులరా. మరి గత నెలలో 23, 24
గుడారాల పండుగ నంద్యాలలో దేవుడు అద్భుతంగా జరిగించాడు. జూన్ నెల చూడండి, మీరు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. మందసాన్ని చేయించి, నిబంధన మందసము, దానిని కెరూబులు కూడా చేయించి, యాజకులను తెప్పించి ఆ మందసం పైకి ఎత్తడం జరిగింది. మంచి ఊరేగింపుతోటి దానిని తీసుకుని వెళ్ళి గుడారంలో పెట్టడం జరిగింది. మరి ఆశీర్వాదకరంగా పరిచర్య జరిగింది. నిబంధన మందసము లోపల ఉన్నటువంటి 3 అంశములు, 3 వస్తువుల గురించి వాక్యం బోధించడం జరిగింది. ఆ మందసం పైన చేతి పైకెత్తింది కరుణాపీఠము, అలాగనే మన్నా గల బంగారు పాత్ర కుండ, అలాగనే 10 ఆజ్ఞలు పలకలు బంగారు కుండ, మన్నా పాత్ర, అలాగనే 10 ఆజ్ఞలు రాతి పలకలు అందులో ఉంచటం, ఆ మందసములో పెట్టడం. నిజముగా నంద్యాల పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది లైవ్లో ఈ వాక్యం విన్న వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచిది ప్రియులరా, కాకినాడలో మరి 14 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చి బాబునిచ్చాడని, వారు కుమారుడు కావాలని వారు తైలాభిషేక ప్రార్థన కాకినాడ రావడం జరిగింది. మరి వారు ఇక్కడ ఉండట్లేదు, బయట విదేశాల్లో ఉంటున్నారు. వారు తెలుసుకున్నది ఏంటంటే, ప్రార్థనా శక్తికి వెళ్తే మగబిడ్డ పుడతాడని వారికి ఎవరో చెప్పారు, వారి కుటుంబీకులు. సరైన వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను, ఏం కావాలి అమ్మా నీకంటే, మగబిడ్డ కావాలయ్యా అన్నది. సరే అయితే అని ప్రార్థన చేశాం. కువైట్లో ఉంటారు వారు. ఇక్కడ ఉన్న రోజులు ఎన్ని వారాలు ఉన్నారు కానీ తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. తర్వాత ఆమె దేవుని సన్నిధిలో 10,000 రూపాయలు విత్తనం వేసింది. అయ్యా మేము వెళ్ళిపోతున్నాం బాబు దైవజనుడు అంటే, నేను అన్నాను, నువ్వు కొడుకుని ఎత్తుకుని మరలా ఇక్కడికి వస్తావు, వెళ్తున్నావు, దేవుడిని ప్రయాణాన్ని సఫలం చేస్తాడని దీవించి పంపడం జరిగింది. అద్భుతం ఏంటంటే, అమ్మాయి గర్భం ధరించింది, కుమారుడు పుట్టాడు. అడుగో కుమారుడు. ఆ కుమారుడిని ఎత్తుకుని మొన్న కాకినాడ వచ్చి సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యాన్ని మనం విందాం. ప్రభునామమున కొందరండి. నాకు మొట్టమొదటగా పాప పుట్టి ఉన్నది. మేము కువైట్ దేశంలో ఉండి ఉంటాం. అయితే సెలవు నిమిత్తం అని చెప్పి ఇక్కడికి వెకేషన్కి వచ్చినప్పుడు అమ్మాళ్ళ ఇంటికి అమ్మ ప్రార్థనా శక్తి ఇసాక్ గారు ప్రార్థనకి వెళ్దామని చెప్పి తీసుకొచ్చింది 2-3 సార్లు. 2022లో నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. మరలా వెకేషన్కి వచ్చినప్పుడు 2024లో మరలా వచ్చాను. వచ్చినప్పుడు ప్రార్థన చేయించినప్పుడు పాస్టర్ గారు కూడా అయ్యగారు ప్రార్థన చేసి, ఇలా నాకు ముందు పాప పుట్టిందండి, తర్వాత మరలా ఎవరు లేరు, బాబు కావాలి నాకు అని చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు పుడతాడు వెళ్ళిపో అనేవారు. మరలా 2వ నెలలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే బాబు పుడతాడు వెళ్ళిపో అనేవారు. అలాగే పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఈ బాబుని నాకు అనుగ్రహించి ఉన్నాడు. 2024లో వచ్చినప్పుడు గర్భఫలం నిమిత్తం 10,000 విత్తనం విత్తుచున్నాను ప్రభువా, నేను వచ్చినప్పుడు బాబుని ఎత్తుకుని రావాలి అని విత్తి ఉన్నాను. అయితే దేవుడు కృప చూపించి చక్కటి బాబును సుఖప్రసవం అవుటకు ఎంతగానో ఘనతనిచ్చాడు. ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగనే ఒంగోలులో అద్భుతమైన సాక్ష్యము, దేవుడు వారికి కవల పిల్లల్ని ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాన్ని విందాం. తన పేరు నిర్మల, వీరవట్టం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి చిన్న వయసులోనే వివాహం జరిగింది. తర్వాత తను గర్భవతి అయినప్పుడు తను డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడానికి వెళ్తే కవల పిల్లలని చెప్పారు. తన వయసు చిన్నది, మనిషి కూడా కొంచెం బలహీనంగా ఉంటుంది కదా, కవల పిల్లలని చెప్పడంతో వారు భయపడ్డారు. ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చి దైవజనులతో తన విషయమే ప్రార్థన చేయించినప్పుడు తనకి ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారి పట్ల కార్యం చేసి ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ అవ్వడానికి, తల్లి 2 బిడ్డలు కూడా క్షేమంగా పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వీరు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. పిల్లలు లేని వాళ్ళరా భయపడకండి.
ఒక బిడ్డ నీకు ఇవ్వలేదని ఏడుస్తున్నావు, ఇద్దరిని ఒకసారి ఇస్తాడు. అవసరమైతే ముగ్గురిని కూడా ఇచ్చేస్తాడు ఆయన. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఇంతవరకు కృప చూపించి 10,000 మందికి పైగానే బిడ్డలను ఇచ్చాడు. చాలా సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. అలాగనే ఏలూరులో ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది ఆమె. వారి భూమి కోల్పోయారు, పొలం పోయింది, అప్పుల వల్ల, సమస్యల వల్ల. తైలాభిషేక ప్రార్థనలో ఆమె ఆకర్షించబడి బలపరచబడింది ఏంటంటే, కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయని వాక్యం విన్నది, టీవీలో విన్నది. ఇదేంటి కోల్పోయినవన్నీ ఎలాగొస్తాయి చూద్దామని తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. చాలామంది 7 తైలాభిషేక ప్రార్థనలు వ్రతం చేస్తుంటారు. దేవుడు వారి నియమాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈమె చెప్పింది ఏంటంటే, కోల్పోయిన భూమి మరలా వచ్చింది, అలాగనే ₹1,00,00,000 విలువ కలిగినటువంటిది దేవుడు మాకు ఇచ్చాడని అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం విందాం. మా ఊరు బాపలపాడు మండలం సిరివాడ. నా పేరు రమణ. అయితే మేము ఒకప్పుడు ఉన్న భూమిని పోగొట్టుకుని మేము అప్పుల పాలు అయిపోయి మేము చాలా రిస్కులు పడ్డాం. అయ్యగారు అనేవారు, నువ్వు పోగొట్టుకున్నది తిరిగి పొందుతావు మళ్ళీ అని అన్నారు. వాక్కుల ద్వారాగా చెప్పారు. నిరక్షణ టీవీ రోజు చూస్తుంటాం. అయితే పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకుంటున్నాం అంటున్నారు, తిరిగి పొందుతాం అంటున్నారు. ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను మళ్ళీ భూమి కొనుక్కోగలుగుతున్నా అని నేను ఆ మనసులో అనుకుని, దేవా నేను కానీ మళ్ళీ నా పోగొట్టుకున్నది నేను కొనుక్కుంటే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని అనుకున్న సమయంలోనూ నేను పోగొట్టుకున్న భూమి దానికి రెట్టింపుగా నేను కొనుక్కున్నాక నా బిడ్డకి కొక్కినేళ్ళు ఉండి ఒక కొక్కినేళ్ళకి 4 కొక్కినేళ్ళు చేశాడు దేవుడు. ₹1,00,00,000 ఆస్తి, నా భూమితో సంబంధంగా ₹1,00,00,000 ఆస్తి మిషన్లు నా బిడ్డకి ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు. ఎందుకంటే ఎన్ని బాధలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, ఎంతమంది చేత మాటలు పడినా నా బిడ్డకి ₹1,00,00,000 మిషన్లు ఇచ్చాడు. ఎకరం పొలం కొనుక్కుంటాక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. దేవుని వాగ్దానములు, వాక్యములన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి. ఇవి మీ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఏది కోల్పోయినా నిజముగా వస్తుందా అనుకుంటామేమో, దేవుడు 2 times దాన్ని బ్లెస్ చేస్తాడు. 2 రెట్లు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. గర్భఫల విషయంలో మరొక సోదరుడికి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పాడు. మనం రాజమండ్రిలో చెప్పాడు. అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు. అబ్బాయికి కాళ్ళు కొంచెం కుంటిగా ఉండటం ద్వారా ఈ అమ్మాయిలకి నచ్చడం కష్టం అవుతుంది. అన్నీ బాగున్నవాడే నచ్చడు కదా. ఇప్పుడు పెళ్లి కూతుర్లకి సంబంధాలు నచ్చాలంటే చాలా అడుగుతారు అనమాట. ఆడబడుసు ఉందా, అత్తగారు మాంగారు ఉన్నారా, వాళ్ళు రిటైర్డ్ అయిపోయారా, వాళ్ళు ఎవరు లేరమ్మా, తల్లి తండ్రి చచ్చిపోయారు, ఒకడే కొడుకున్నాడంటే వెంటనే ఓకే చేస్తుంది. ఇప్పుడు అలాగ అయిపోయారు. కానీ పెళ్లి కొడుకు మంచిగానే ఉన్నాడు కానీ హ్యాండిక్యాప్డ్ కావటం వల్ల సరిగ్గా సంబంధాలు నడవలేకపోతున్నాడు. పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి చూసేలా కూడా లేడు. పెళ్లి కూతురే వచ్చి పెళ్లి కొడుకుని చూస్తుంది. వచ్చిన పెళ్లి సంబంధాలని కూడా మళ్ళీ చెబుతామని వెళ్ళిపోతున్నారు. చివరికి వాళ్ళ నాయనమ్మ చూసి, నీకు పెళ్ళి అవ్వాలంటే వాళ్ళ కొడుకుని పిలిచింది, ఈ పిల్లోడు తండ్రిని, బాబు ప్రార్థనా శక్తి పరిచర్యకి ₹10,000 స్పాన్సర్ చేయి, పెళ్ళి సంబంధం వస్తుంది, పెళ్ళి కుదురుతుందని చెప్పింది. ఆ కొడుకు ఆలకించాడు. నీ దగ్గర లేకపోతే నేను ఇస్తాను, టీవీ పరిచర్యకి 10,000 కట్టు, విత్తనం వెయ్యి, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పింది. పట్టుకుని ₹10,000 వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చి పెళ్ళి అవ్వాలని విత్తనం వేసుకున్నారు. వేసిన 3 రోజులకే పెళ్లి సంబంధం వచ్చింది. 4వ రోజు ఓకే అయిపోయింది. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెలలో పెళ్ళి అయిపోయింది. 6వ నెల గర్భిణి వచ్చేసింది. ఆ పిల్లోడు వచ్చి చెప్పాడు, ఈ సాక్షి వినండి, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. చూద్దామా. నా పేరు శ్యామ్ సుధాకర్. నేను అనపర్తి, ఈస్ట్ గోదావరి నుంచి రావడం జరిగిందండి. సో నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నా వివాహ విషయమై వచ్చాను. నేను కొంచెం హ్యాండిక్యాప్డ్ వల్ల ఏమైందంటే ఆబ్వియస్లీ
అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్తారు. నా పరిస్థితిని బట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే, మా నాన్నగారు ఎవరైనా ఉంటే వాళ్ళు మా ఇంటికి రమ్మని నా పరిస్థితి చూసుకొని వాళ్ళు ఓకే అంటే మ్యారేజ్ చేద్దాం అనుకునేవారు. ఎవరైనా వచ్చేవారు, ఒకసారి నడుబాబు అనేవారు. నడిచిన తర్వాత సార్ మళ్ళీ మాట్లాడదామని వెళ్ళిపోయారు. చెక్కు ఇస్సాకయ్య గారి వాక్యం పొద్దున్నే మా నాన్నగారు లేవగానే పెడతారు. మా నాన్నమ్మ గారు మా డాడీ పెట్టగానే ఆవిడ కూర్చొని ఉంటారు. ఆవిడ నమ్మకం ఏంటంటే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే జరుగుద్దని ఫస్ట్ మా నాన్నమ్మ గారు స్పాన్సర్ చేయి, నేను ఇస్తాను, ఆబ్వియస్లీ జరుగుద్ది అని చెప్పి ఆవిడ స్పాన్సర్ చేశారు. తర్వాత రాజమండ్రిలో జరిగింది, నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అద్భుత కార్యం ఎంత అద్భుతంగా జరిగిందంటే, నేను ఈరోజు వస్తే 3వ రోజు ఒక మ్యాచ్ రావడం, 4వ రోజు మాటలు అవ్వడం, నెక్స్ట్ 1 వీక్ ఎంగేజ్మెంట్ అవ్వడం కూడా జరిగింది. దేవుని కృపను బట్టి నా వివాహం జరిగి ఇప్పటికి 9 నెలలు అయింది. ప్రజెంట్ దేవుడు నన్ను నా భార్యని కూడా ఆశీర్వదించాడు. తను ఇప్పుడు 4th మంత్ రన్ అవుతుంది. దేవుని కృపను బట్టి దేవుడు చేసిన అద్భుత కార్యాలని నేను ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి వచ్చాను, ఇవ్వడం కూడా జరిగింది. దేవుని కృపను బట్టి చక్కని డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రార్థన చేసిన అయ్యగారికి, దేవాతి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఓకేనా? ముందు ఒక విత్తనం పనిచేసింది, తర్వాత మళ్ళీ ఇంకో విత్తనం వేసాడు. ప్రియులరా, మనం ఏది స్పాన్సర్ చేసినా అది దేవుని సువార్త పరిచర్య కొరకు కట్టడం జరుగుతూ ఉంది. నెలకి చాలా లక్షలాది రూపాయలు 3 టీవీ ఛానల్స్కి కట్టాలి. కడితే ప్రతిరోజు వాక్యము వాగ్దానాలు వస్తాయన్నమాట. ఒక ప్రోగ్రానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది శాటిలైట్ ఛానల్స్ కనుక చాలా ప్రపంచం అంతా వస్తుంది. ప్రతి చోట ఆ సిగ్నల్ ఉంటుంది. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సువార్త అందని ప్రాంతాలకు సువార్త వెళ్తుంది. చాలామంది గృహాల్లో ఉండి కొన్ని పరిస్థితుల వల్ల రాలేని వారికి సువార్త అందుతూ ఉంది. చనిపోవాలనుకున్నవారు, ఇంకా నాకు జీవితంలో నేను ఓడిపోయాను, నాకు ఏమీ జరగలేదని బాధలో ఉన్నవారు, వాక్యము వారిని నిలబెడుతూ ఉంది, బ్రతికిస్తూ ఉంది. వాక్యము ద్వారా విశ్వాసం పెరుగుతూ ఉంది. సాక్ష్యాల ద్వారా విశ్వాసం బలపరచబడుతూ ఉంది. ఎవరైతే రక్షించబడుతున్నారో, ఎవరైతే ఆదరించబడుతున్నారో, ఆ రోజు ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసిన వారికి ఆ దీవెనలు దేవుడు ఇస్తాడు. నేను వాక్యం బోధిస్తున్నాను, మీరు స్పాన్సర్ చేస్తున్నారు, దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరొక సాక్ష్యాన్ని, 3 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడు. వారికి కుమారుడు కావాలని వచ్చారు. చూడండి, ఈ సాక్ష్యం విందాం. వీరు వారి కుమార్ సుమతి, వీరు పోలవరం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తరువాత గర్భవతి అయినప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్ల అని చెప్తే తను అబార్షన్ చేయించుకుని తర్వాత ఈ తైలాభిషేకం గురించి తెలిసి ఇక్కడ దైవజనుల దగ్గరికి తను వచ్చి, ఇలా 3 ఆడపిల్లలు ఉన్నారు, నాకు కుమారుడు కావాలని దైవజనులను అడిగి తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి తను మళ్ళీ గర్భవతి అయింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకోగా దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా చెప్పండి. ఎవరెవరికి కొడుకు కావాలనుకుంటున్నారు, మనవడు కావాలనుకుంటున్నారు, మనవరాలు కావాలనుకుంటున్నారు, చేయి పైకెత్తండి. ముందు దేవుడు మీ చేతిలో బిడ్డలను అనుగ్రహించును గాక. దేవుడు ఆ ఖాళీని నింపుతాడంతే. ఆత్మ మీకు తోడుండును గాక. మనవాడిని ఎత్తుకుని వస్తారు, భయపడకండి. ఆత్మ మిమ్మల్ని నడిపించును గాక. మళ్ళా నెలలో మీ నోటి సాక్ష్యాన్ని నేను వినబోతున్నాను. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుడు దీవెన సాక్ష్యాన్ని, ఒలీవ ఆకు యొక్క సౌందర్యము, ఆరోగ్యము, బలము, అది పవిత్రమైన ఆకది. ఒలీవ చెట్టుని ఇశ్రాయేలీలు పవిత్రముగా చూస్తారు. అది దేశాన్ని పోషిస్తుంది ఈరోజు చాలా మట్టుకి. అంటే నీ నోట పోషణ సాక్ష్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నేను అనేక మందిని పోషిస్తున్నాను. దేవుడిని నేను పవిత్రుడిగా భావించినాను, పరిశుద్ధుడి వైపు నేను చూశాను. నన్ను దేవుడు పవిత్రునిగా చేశాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు. ఒలీవ ఆకు పవిత్రతకు సూచన, ఆరోగ్యానికి సూచన. అది
అనేక మందిని పోషించడానికి పోషణకు సూచన. ఆరోగ్యము, పోషణ, పవిత్రత యేసు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడున్నవారు అక్కడే నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆ పావురము నోట పెట్టిన ఒలీవ ఆకుని, నా నోట జీవ సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు ప్రతిష్ఠ చేస్తున్నావు. నేను నమ్ముతున్నాను బాబు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. తెలుసో తెలియకో పాపము చేసేవేమో, తెలుసో తెలియకో దేవునికి దూరం అయిపోయేమో, అయినా ఈరోజు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దుతున్నాడు. ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి నీతిమంతునిగా చేయించున్నాడు. భర్త తాగుతున్నాడని ఏడుస్తున్నావా? బిడ్డ మాట వినట్లేదని ఏడుస్తున్నావా? కోడలు నన్ను తక్కువగా చూస్తుందని ఏడుస్తున్నావా? బిడ్డ పారిపోయాడని ఏడుస్తున్నావా? భర్త దూరం అయిపోయాడని ఏడుస్తున్నావా? ఇంట్లో ఏమీ లేవని ఏడుస్తున్నావా? గొప్ప సాక్ష్యం రాబోతా ఉంది. నీ నోట ఒలీవ ఆకుని దేవుడు పెట్టబోతా ఉన్నాడు. నీ నోట ఒలీవ సాక్ష్యాన్ని, ఆలివ్ టెస్టిమనీ దేవుడు ఇవ్వబోతున్నాడు. చనిపోవాలనుకున్న వాడు కూడా నీ మాట వినగానే బ్రతుకుతాడు. ఎందుకంటే నువ్వు చెప్పే సాక్ష్యం అంత శక్తివంతమైనది, నీ సాక్ష్యములో అంత జీవమున్నది, నీ సాక్ష్యము అసాధారణమైనది. సాధారణమైన సాక్ష్యము కాదు, గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప సాక్ష్యం ఇది, మన కన్నులకు ఆశ్చర్యమైనది. నేను సరిపోను, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. నేను సరిపోను, దేవుడు ఈ పాట నా జీవితంలో పెట్టాడని నీ నోట ఒలీవ ఆకుని, ఒలీవ సాక్ష్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని బలముగా గట్టిగా చెప్పండి, నన్ను ఆశీర్వదించు, నాకు కాపరిగా ఉండు, నీవు నాకు తండ్రిగా ఉండాలి, నా ఇంటికి దేవుడుగా ఉండాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు శిరీష అండి. మాది చింతలపూడి దగ్గర మల్లాయిగూడెం. అయితే నాకు పెళ్ళైన 13 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అయ్యగారి గురించి తెలిసి మేము 2020లో గుంటూరు ప్రేయర్కి వెళ్ళాము. వెళ్తే అప్పుడు నాకు వెళ్ళిన ఫస్ట్ నెలనే కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ పాప పుట్టింది నాకు. మళ్ళీ తర్వాత బాబు కావాలని చెప్పేసి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు బాబు పుట్టాడు, పెద్ద బాబు. ఈ బాబు పుట్టినప్పుడు 10,000 స్పాన్సర్ చేసాము. అయితే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు, మళ్ళీ ఇంకో కామె కోసం ఉంచుకున్నాను. అప్పుడు ఈ బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయ్యగారు నాకు కల్లోకి వచ్చి మళ్ళీ నీకు బాబే పుడతాడు, నీ మీద నాకు ప్రేయర్ చేస్తే వెలుగు అనిపించింది, సాక్ష్యం చెప్పాలి ప్రార్థనా శక్తిలో అని చెప్పేసి అని నాకు అయ్యగారు దర్శనంలో చూపించారు. అప్పుడు నాకు నిజంగానే మళ్ళీ బాబే పుట్టాడు. ప్రార్థనా శక్తికి వచ్చాక నాకు 3 బిడ్డలు పుట్టారు. అసలు పిల్లలే పుట్టారనుకున్న నాకు పిల్లలు పుట్టారు. ఇదే నా సాక్ష్యం అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 9 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.